రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు జిల్లాలోని 7 అసెంబ్లీ మరియు 1 పార్లమెంటు స్థానానికి నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని అన్నారు. సెలవు దినమున కూడా నామినేషన్లు స్వీకరించబడతాయని తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని, జాతీయ రాష్ట్ర గుర్తింపు గల పొలిటికల్ పార్టీలు నామినేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం మార్చి 16వ తారీఖున విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మన జిల్లాలోని 1 లోక్సభ స్థానానికి అలానే 7 అసెంబ్లీ స్థానాలకు రేపు అంటే 18/4/2024 తేదీ నాడు నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే 11 గంటల లోపే రిటర్నింగ్ అధికారులు అందరూ అంటే గుంటూరు పార్లమెంటుకి కలెక్టర్గా నేను, మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 7 మంది రిటర్నింగ్ అధికారులు కూడా ఫామ్ 1లో నోటీస్ అన్నీ పబ్లిక్ ఆఫీసెస్లోనూ అంటించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రేపటి నుంచే అంటే నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో 18 ఏప్రిల్ నుండి అంటే రేపటి నుండి 25వ తారీఖు వరకు అన్ని పని దినాలలో ఈ నామినేషన్స్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుంది. ఇందులో హాలిడే రోజున నామినేషన్స్ స్వీకరించడం జరగదు. సో అయితే ఈ నామినేషన్స్ సంబంధించి జాతీయ మరియు రాష్ట్ర రికగ్నైజ్డ్ పార్టీస్ సంబంధించి ఒక ప్రపోజర్ తోటి నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా సంబంధిత అభ్యర్థి కానీ లేదా వారి ప్రపోజర్ కానీ ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. అలానే ఒక అభ్యర్థి 4 సెట్స్ వరకు ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలు అలానే అఫిడవిట్ దానికి సంబంధించి ఫామ్ 26 ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారో సో అవి కూడా అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఇప్పటికే రెడీగా ఉంచడం జరిగింది. కాబట్టి నామినేషన్స్ ఫైల్ చేయబోయే అభ్యర్థులు ఎవరైనా దయచేసి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. గతంలో ఉన్నటువంటి ఫామ్ 26 కొన్ని మార్పులు కూడా జరిగాయి కాబట్టి లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఇచ్చారో ఆ నామినేషన్ పత్రము ఆ ఫామ్ 26లో మాత్రమే నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అది చెక్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నామినేషన్స్ ఆఫీసెస్ సంబంధించి ఒకసారి మీకు చెప్తే గుంటూరు పార్లమెంటుకు సంబంధించి కలెక్టర్ ఛాంబర్లో ఈ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే తాడికొండకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్ ఇన్ ఎంపీడీఓ ఆఫీస్ సో తాడికొండ. అట్లానే మంగళగిరికి సంబంధించి ఆర్ఓ ఛాంబర్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ బిసైడ్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ మంగళగిరి. పొన్నూరుకు సంబంధించి ఆర్ఓ ఛాంబర్ మున్సిపల్ ఆఫీస్ పొన్నూరు. తెనాలికి సంబంధించిన అసెంబ్లీకి ఆర్ఓ ఛాంబర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలి. ప్రత్తిపాడుకు సంబంధించి ఆర్ఓ ఛాంబర్ తహసీల్దార్ ఆఫీస్ ప్రత్తిపాడు. గుంటూరు వెస్ట్కు సంబంధించి ఆర్ఓ ఛాంబర్ ఫస్ట్ ఫ్లోర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గుంటూరు ఈస్ట్కి సంబంధించి ఆర్ఓ అండ్ కమిషనర్ ఛాంబర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇవి నోటిఫై చేయడం కూడా జరుగుతుంది. సో రేపు రిటర్నింగ్ అధికారులు కూడా నోటీస్లో ఎక్కడ నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది అన్నది కూడా తెలియజేస్తారు. సో అకార్డింగ్లీ అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడైతే నోటిఫై చేసి ఉంటారో ఆ ప్రదేశంలో మాత్రమే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ నామినేషన్స్ తీసుకుంటారు. ఇతర ప్రదేశాలలో నామినేషన్స్ తీసుకోవడం జరగదు. సో దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. అలానే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నామినేషన్స్ ఫైల్ చేయడానికి వచ్చే అభ్యర్థులు ఎవరైనా సరే సో 100 మీటర్స్ లోపలికి కేవలం 5 మంది వ్యక్తులు మాత్రమే అంటే అభ్యర్థితో కలిపి 5 మంది మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అట్లానే వెహికల్స్ అయితే
మ్యాక్సిమం 3 వెహికల్స్, ఒక అభ్యర్థి 3 వెహికల్స్ కన్నా మించి 100 మీటర్ లోపలికి అనుమతించడం జరగదు. సో కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ పర్యవేక్షిస్తూ ఉంటారు. సో ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మీరు ఎవరైనా ఏదైనా ర్యాలీలు ఇవి వచ్చేలాగా ఉంటే కూడా సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. సో అవి కూడాను 100 మీటర్స్ పరిధి లోపలికి రావడానికి లేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం 5 మంది వ్యక్తుల్ని 3 వెహికల్స్ మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఈ క్యాండిడేట్ సంబంధించిన క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉంటే కూడా వీరందరికీ కూడా నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఎట్లాగూ తెలియజేయడం జరుగుతుంది. వారు తప్పనిసరిగా 3 సార్లు పబ్లికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. 3 టైమ్స్ ఆ యాంటిసిడెంట్ సంబంధించిన వివరాలన్నీ కూడా టీవీలో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ దీని తర్వాత మనకు సింబల్ అలాట్మెంట్ సంబంధించిన కూడా దాదాపుగా 193 సింబల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఫ్రీ సింబల్స్గా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. సో అబ్జర్వర్స్కి వచ్చేటప్పటికి ఇప్పటికే మనకి జిల్లాకి ఒక పోలీస్ అబ్జర్వర్, సో జనరల్గా పార్లమెంట్ అంతటికి, అట్లనే 2 జనరల్ అబ్జర్వర్సు, 2 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు అసెంబ్లీలకి, అట్లనే ఒక పార్లమెంట్కి అబ్జర్వర్ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పంపడం జరిగింది. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఈరోజు ఒకరు వచ్చారు, రేపు మిగిలిన వాళ్ళు వస్తారు. జనరల్ అబ్జర్వర్స్ అందరూ కూడా 24th, 25th వస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మన ఏర్పాట్లకు వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఎలక్టరల్ రోల్ ఆల్రెడీ పబ్లిష్ అయింది. సో రిమైనింగ్ పార్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ఆ ఎలక్టరల్ రోల్ కూడా అందజేయడం జరుగుతుంది. తర్వాత ఈవీఎం సంబంధించి మనం ర్యాండమైజేషన్ ఆల్రెడీ చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి ఇప్పటికే మనం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, అట్లనే వీవీప్యాట్స్, పార్లమెంట్కి సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్కి పంపడం జరిగింది. అక్కడ కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటన్నిటినీ కూడా భద్రపరచడం జరిగింది. పోలింగ్ పర్సనల్కి వచ్చేటప్పటికి దాదాపుగా జిల్లాలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి 1915 పోలింగ్ కేంద్రాలకు గాను 13,800 మంది స్టాఫ్ అవసరం అవుతూ ఉన్నారు. సో ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, 5 మంది ఇతర పోలింగ్ ఆఫీసర్స్ని మనం లెక్కలో తీసుకుంటే దాదాపుగా 13,800 మంది సిబ్బంది అవసరం అవుతున్నారు. వీళ్ళలో ఇప్పటికే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది 2వ ట్రైనింగ్ని వచ్చే మాసంలో, అంటే మే మాసంలో మనము వారికి ఇవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ అందరూ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ ఉంటుంది. కమింగ్ టు ది హోమ్ ఓటింగ్ పార్ట్, లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాము. సో పర్సన్స్ విత్ సమ్ డిజబిలిటీ, అట్లనే సీనియర్ సిటిజన్స్ 85 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఇప్పటికే బిఎల్ఓల ద్వారా అందరికీ కూడా ఫామ్ 12D ఏదైతే వారు అప్లై చేసుకోవాలో రిటర్నింగ్ ఆఫీసర్కి అవన్నీ కూడా పంపడం జరిగింది. మనకి జిల్లాలో 17,349 మంది పర్సన్స్ విత్ డిజబిలిటీ, అట్లానే 12,000 పైచీలకు 85 ఇయర్స్ ఉన్నవారు ఉన్నారు. సో ఈ మొత్తానికి మనం ఇప్పటికీ ఈ ఫామ్ 12D ఇవ్వడం జరిగింది. 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఎవరైతే అవి రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపుతారో వారికి మాత్రమే ఈ హోమ్ ఓటింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే బిఎల్ఓలందరికీ కూడా రిక్వెస్ట్ చేసి వారికి అందజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంటి దగ్గరే ఓటు ఉపయోగించుకోవాలనుకుంటారో, పోలింగ్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు ఈ ఫామ్ నింపి రిటర్నింగ్ ఆఫీసర్కి చేర్పించేలాగా చేస్తే వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ స్ట్రాంగ్ రూమ్స్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ తాడికొండకు సంబంధించి జేకేసి కాలేజ్ గుంటూరు, మంగళగిరి నిర్మలా స్కూల్ ఆత్మకూర్ మంగళగిరి, పొన్నూరు సంబంధించి సెయింట్ యాన్ స్కూల్ పొన్నూరు, తెనాలికి సంబంధించి జీసస్ మ్యారీ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్ తెనాలి, ప్రతిపాడు టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు, గుంటూరు వెస్ట్ ఆంధ్ర లూథరన్ కాలేజ్ ఎడ్యుకేషన్ గుంటూరు, గుంటూరు ఈస్ట్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు.
ఈ ప్లేసెస్లో ఈ స్ట్రాంగ్ రూమ్స్లో ఇవి భద్రపరిచి ఉన్నాయి. సో అక్కడే డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది. తర్వాత వెబ్ కాస్టింగ్కి వచ్చేటప్పటికి జిల్లాలో సమస్యాత్మకంగా ఏవైతే పోలింగ్ కేంద్రాలు రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులు కొన్ని గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారో వాటన్నిటికీ కూడా వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. వాటితో పాటుగా మోర్ దాన్ 1200 ఓటర్స్ అంటే ఎక్కువ ఓటర్స్ ఉన్న దగ్గర కూడా ఈ వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. జిల్లాలో ఉన్న 1915 పోలింగ్ కేంద్రాలలో అట్లీస్ట్ 50% ఆఫ్ ద పోలింగ్ కేంద్రాలలో మనము ఈ వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కడైనా అప్రహెన్షన్స్ ఉంటే, పొలిటికల్ పార్టీలకు అప్రహెన్షన్స్ కానీ లేదా ఎక్కడైనా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇంకొన్ని వెబ్ కాస్టింగ్ చేయాలని ఫీల్ అయితే వాటన్నిటిలో కూడా వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. వేరెవర్ రిక్వైర్డ్ అక్కడల్లా కూడా వీడియోగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది. అట్లనే మైక్రో అబ్జర్వర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా మైక్రో అబ్జర్వర్స్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు అయ్యే ఎక్స్పెండిచర్ అంతా కూడా రాజకీయ